నో యువర్ ఇంగ్లీష్లో భాగంగా వెదర్ రెండు పదాలు ప్రొనౌన్సియేషన్ ఒకటే, స్పెల్లింగ్ వేరే. WEATHER వెదర్ అంటే వాతావరణం. WHETHER ఇది వెదరే, కానీ స్పెల్లింగ్ WHETHER. దీనికి అర్థం లేదా, అదా లేకపోతే ఇదా అన్నప్పుడు అదా లేదా ఇదా, వెదర్ ఆర్ అని వాడుతుంటాం. వెదర్ యు డ్రింక్ కాఫీ ఆర్ టీ, కాఫీ తాగుతారా లేదా టీ తాగుతారా. కాబట్టి పలకడం ఒక్కటే, ఇదే ఇంగ్లీష్లో కష్టం. స్పెల్లింగ్ వేరే, WEATHER వెదర్, WHETHER వెదర్. కానీ మనము ఆ పదం వాక్యంలో ఉపయోగించిన సందర్భాన్ని బట్టి దాన్ని అర్థం చేసుకోవాలి. టుడే వెదర్ కండిషన్ ఈజ్ గుడ్, ఇక్కడ వాతావరణం. అలాగే వెదర్ యు కంప్లీటెడ్ MBA ఆర్ MCA, MBA లేదా MCA అనే అర్థం. లేదా WHETHERకి అర్థమేమి లేదా, WEATHERకి అర్థమేమి వాతావరణం. పలకడం ఒక్కటే, స్పెల్లింగ్ వేరే, మీనింగ్ వేరే. ఇలాంటి పదాలు అవి హోమోనిమ్స్ అంటారు. పలకడం ఒక్కటే, కానీ స్పెల్లింగ్ వేరే, మీనింగ్ వేరే. సందర్భాన్ని బట్టి మనం వాటిని ఉపయోగించాలి. అదే ఇంగ్లీష్లో ఉన్న కన్ఫ్యూజన్.